నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ మరో పరాజయాన్ని చవిచూసిందన్న గవర్నర్ కూటమి ప్రభుత్వం పునర్వైభవాన్ని తీసుకొస్తుందని ఉద్ఘాటన కక్ష సాధింపు తమ విధానం కాదన్న చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం కోసమే ప్రజలు తీర్పు ఇచ్చారని వెల్లడి సీఎంకు పవన్ మద్దతు మదనపల్లె సబ్ కలెక్టరేట్లో భూ రికార్డులున్న గదిలోనే మంటలు ప్రమాదంలా లేదన్న డీజీపీ 25 రకాల దస్త్రాలు దహనమైనట్లు వెల్లడి బాధ్యులెవరినీ వదిలిపెట్టొద్దన్న సీఎం చంద్రబాబు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పిపుచ్చే కుట్ర జరిగిందని అనగాని అనుమానాలు మూసీ ప్రక్షాళనకు సహకరించాలని కేంద్రానికి రేవంత్ విజ్ఞప్తి జల్ జీవన్ మిషన్ నిధులపై వినతి తెలంగాణ బకాయిల విడుదలకు అభ్యర్థన 317 జీవో వివాదాల పరిష్కారంపై ఉపసంఘం కసరత్తు ఉమ్మడి జిల్లాల వారీగా సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం ఆరోగ్యశ్రీలో మరో 163 చికిత్సల్ని చేరుస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం పలు సేవలకు ధరలు సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు 2024-25లో 6.5 నుంచి 7% వృద్ధి అంచనా వేసిన ఆర్థిక సర్వే వచ్చే 6 ఏళ్లు ప్రతి ఏడాది 78.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని నిర్దేశం విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను 2019 తర్వాత పాలన ప్రతీకార రాజకీయాలు మరింత దెబ్బతీశాయని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు గత 5 ఏళ్లు అసమర్థ పాలన వల్ల ఏపీ మరో పెద్ద పరాజయాన్ని చవిచూసిందన్నారు రాష్ట్రంలో రాజ్యాంగపరమైన విచ్ఛిన్నం జరిగిందా అన్న అంశంపై హైకోర్టు విచారణ కోరటం దీనికి ప్రధాన ఉదాహరణ అని అన్నారు బ్రాండ్ ఏపీకి తీరని నష్టం జరిగిందని ప్రస్తుతం ఏపీని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ మొదటి సెషన్ రెండో సమావేశంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు శాసనసభ ప్రాంగణానికి వచ్చిన గవర్నర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండలి చైర్మన్ మోషేన్ రాజు స్వాగతం పలికారు అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు అనంతరం ఆయన ప్రసంగం మొదలు పెట్టగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు నిరసనల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు 2014లో జరిగిన విభజన రాష్ట్రానికి అత్యంత నష్టం చేకూర్చిందన్నారు ప్రజలకు తీరని గాయాన్ని మిగిల్చిందని పదే పదే విభజనల కారణంగా రాష్ట్రానికి సుస్థిరాభివృద్ధిని దూరం చేసిందని తెలిపారు ఈ సమయంలో 2014-19 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలతో 13.5% సమ్మిళిత వార్షిక వృద్ధికి దారితీశాయని గవర్నర్ చెప్పారు 2014-19 మధ్య రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు లాంటి మైలురాళ్లకు చేరువయ్యే సమయంలో పాలనా మార్పు వల్ల నవ్యాంధ్ర అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించిందన్నారు గత 5 ఏళ్లు అసమర్థ పాలన కారణంగా మరో పెద్ద అపజయాన్ని రాష్ట్రం చవిచూసిందని వివరించారు 2019-24 have been more severe compared to the state reorganization in June 2014. Noteworthy companies came forward to invest in the state and forced the existing enthusiastic investors and entrepreneurs to move out of Andhra Pradesh to other states. The Amaravati capital region envisioned as the focal point of growth for the nascent state of Andhra Pradesh was totally destroyed. With an attempt to scrap the Amaravati dream, the government confused the people with its malicious 3 capital cities idea under the guise of decentralized governance. Cancellation of MOUs in energy sector and other infrastructure projects further demonstrated the negative attitude of the government. Such disastrous decisions, unmindful of consequences, have led to unrest amongst the youth. ప్రభుత్వంలో మార్పు కోసం ప్రజలంతా ఆతృతగా ఎదురు చూశారన్నారు గడిచిన 5 ఏళ్లుగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసిందని గవర్నర్ తెలిపారు The misrule of the previous government, which lacked transparency, have compelled this government to put the facts before the people about the disruption of systems and rampant corruption prevailing during the last 5-year term. Accordingly, my government has released a series of white papers highlighting numerous discrepancies in fund utilization, misappropriation, resulting in huge loss to the state exchequer. We'll make all-out efforts in fulfilling
the aspirations of the people for developing the state. It also involves finding ways to restart the entire development ecosystem through short, medium and long-term plans in the light of the new development paradigm of Viksit Bharat at 2047. The misgovernance from 2019 to 24 created a trust deficit with regulatory authorities and damaged the brand of AP amongst investors. The people now given a strong mandate to the NDA to rebuild the brand AP and regain the trust. ఎన్నికల ముందిచ్చిన హామీలైన సూపర్ 6 అమలుకు కట్టుబడి ఉన్నట్టు గవర్నర్ తెలిపారు. ట్రేడ్ మార్క్ లాంటి ప్రజా కేంద్రీకృత పాలనను తన ప్రభుత్వం అందిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి అక్కడి నుంచి ఆర్థిక సహకారం అందేలా కృషి చేస్తున్నట్టు గవర్నర్ వివరించారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ మాజీ సీఎం జగన్ శాసనసభలో నిరసన తెలిపారు. ఈ మేరకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభించగానే సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. కాసేపు నినాదాలు చేసిన తర్వాత సభ వాకౌట్ చేసిన వారు తాడేపల్లి వెళ్లిపోయారు. అంతకుముందు శాసనసభ ప్రాంగణంలోకి వచ్చే ముందే సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని జగన్ సహా ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు దాటి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. ప్లకార్డుల్ని సభలోకి అనుమతి లేదని పోలీసులు గేటు వద్దే ఆపగా అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించారు. నేతల చేతుల్లోని ప్లకార్డులు, పేపర్లను పోలీసులు లాక్కుని చింపేశారంటూ జగన్ పోలీసులను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అసెంబ్లీ హాల్లో మాజీ సీఎం వైసీపీ ఎమ్మెల్యే జగన్ తన భుజంపై 2 సార్లు చేయివేసి మాట్లాడారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్పారు. కనిపించిన వెంటనే హాయ్ అని జగన్ పలకరించారని తెలిపారు. ఈ సమయంలో రోజు అసెంబ్లీకి రావాలని తాను కోరగా జగన్ తప్పకుండా వస్తానని చెప్పారని రఘురామకృష్ణరాజు తెలిపారు. అక్కడే ఉన్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవతో తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని కోరగా మంత్రి తప్పకుండా అంటూ వెళ్లారని రఘురామకృష్ణరాజు తెలిపారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలంటే గత 5 ఏళ్లలో ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు అన్యాయంగా జైల్లో ఉన్న తానే ముందు వరుసలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తనకు, పార్టీ నేతలకు జరిగిన అన్యాయంపై ఎంతో కోపం, కసి, బాధ ఉన్నప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పు కక్ష సాధింపు కోసం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కూటమి ఎమ్మెల్యేలకు ఆయన హితబోధ చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఇసుక, నామినేటెడ్ పదవులపై ప్రధానంగా చర్చించారు. శాంతి భద్రతలకు ఎవ్వరు విఘాతం కల్పించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వివేక హత్య కేసులో నడిపిన డ్రామానే వెనుకొండ జిలానీ, రషీద్ వ్యవహారంలో నడపాలని జగన్ చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్కు ఇంకా తత్వం బోధపడినట్లు లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రజా ప్రతినిధులెవ్వరూ ఇసుక జోలికి వెళ్లొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. ఏమైనా సూచనలు ఉంటే చెప్పాలని కోరారు. నామినేటెడ్ పోస్టులకు ప్రతిపాదనలు పంపేటప్పుడు సొంత పార్టీ కార్యకర్తల పేర్లు, గెలుపునకు సహకరించిన మిత్రపక్ష కార్యకర్తల పేర్లను సిఫారసు చేయాలని చంద్రబాబు సూచించారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఎగిసిపడిన మంటలు ప్రమాదంలా లేదని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో హుటాహుటిన మదనపల్లెకు వెళ్లి సబ్ కలెక్టరేట్లో ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ అక్కడ అగ్గిపుల్లలు కనిపించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అటు ఆదివారం రాత్రి 10:30 వరకు కార్యాలయంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు భూ రికార్డులో ఉన్న గదిలోనే ప్రమాదం జరిగిందని, 25 అంశాలకు సంబంధించిన దస్త్రాలు తగులబడ్డాయని కలెక్టర్ తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక దస్త్రాలు ఉన్న గదిలో అర్ధరాత్రి మంటలు ఎగిసిపడిన ఘటన ఏపీలో కలకలం రేపింది. ఈ సమాచారం తెలిసి అక్కడకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయగా అప్పటికే రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన సీఎస్, సీఎంఓ, ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. కీలక ఫైల్స్ అగ్ని ప్రమాదంలో దగ్ధమైనట్టు తెలుస్తుండగా ఏవైనా ఆధారాలను ధ్వంసం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు సీఎం ఫోన్ చేయగా గత రాత్రి 11:24 సమయంలో ఘటన జరిగినట్టు కలెక్టర్ వివరించారు. అసైన్డ్ 22A కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధమైనట్టు ప్రాథమికంగా తేలినట్టు కలెక్టర్ వివరించారు. సీసీ ఫుటేజ్ సహా సమస్త వివరాలు బయటకు తీయాలన్న సీఎం గత రాత్రి 10:30 వరకు గౌతమ్ అనే ఉద్యోగి కార్యాలయంలోనే ఉండటానికి కారణాలు తెలుసుకోవాలని సీఎం ఆదేశించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ సమయానికి అక్కడికి
సమీపంలో తిరిగిన వారి వివరాలు, కాల్ డేటా సేకరించాలని చెప్పారు. ఈ ఆదేశాలతో హుటాహుటిన మదనపల్లెకు వెళ్లిన డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ కలెక్టర్ తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ట్రాన్స్కో అధికారులను పిలిపించి రాత్రి విద్యుత్ ఆగిన సమయం తదితర అంశాలపై ఆరా తీశారు. సబ్ కలెక్టరేట్ సిబ్బంది ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్ని అంశాలు పరిశీలించిన డీజీపీ జరిగిన ఘటన ప్రమాదం కాదని, ఒక ఇన్సిడెంట్ అని భావిస్తున్నట్టు వివరించారు. ఆర్డీఓ గారికి రాత్రి తెలిసినప్పటికీ ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పకపోవడం, తర్వాత రాత్రి 2 గంటలకు ఇన్స్పెక్టర్ సీన్కి వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీ గాని ఎస్పీ గాని చెప్పకపోవడం, ఇవి కూడా అనుమానాలు తాపిస్తూ ఉంది. నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి 10:30 వరకు కొద్దిమంది పనిచేశారు. ఇక్కడ ఆ సెక్షన్ ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసి ఉంది. ఇక్కడ 22A సెక్షన్ ప్రకారం ప్రొహిబిటెడ్ లిస్ట్ లోంచి కొంత ల్యాండ్ ని బయట తీసేయడానికి జరుగుతున్న ప్రయత్నంలాగా అనిపిస్తున్నది. ఆర్డీఓ ఆఫీస్ లో ఒక కిటికీ, ఒక విండో బయట అగ్గిపుల్లలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ 6 ఫ్రెష్ గా ఉన్నాయి. ఆర్డీఓ ఆఫీస్ ప్రెమిసెస్ లోనే ఇంకా కొన్ని ఫైల్స్ కాల్తా ఉన్నాయి. వాటిలో ఒక ఫైల్ నేను చూశాను. దాంట్లో క్లియర్ గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ ని 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి బయటికి తీయడానికి అనుమతి వరుసగా కోరుతున్నాము అన్న ఫైల్ కాల్తుంది. ఇవన్నీ చూస్తే ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తా ఉన్నది. అగ్ని ప్రమాద ఘటనపై రెండోసారి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు దగ్ధమైన దస్త్రాలు ఏ విభాగాలకు చెందినవి అనే అంశంపై ఆరా తీశారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యానికి కారకులు ఎవరు అనే అంశాలపై అధికారులను ప్రశ్నించారు. గతంలో పనిచేసి వెళ్లిన అధికారుల ప్రమేయంపైన దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మర్చిపోరాదన్నారు. ఇదే అంశంపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ భూమార్పిడి కోసం పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలత చేసుకున్న దరఖాస్తు పత్రాలను విడుదల చేశారు. పెద్దిరెడ్డికి సంబంధించి 1000 కోట్ల రూపాయలు బయటకు రాగానే దస్త్రాలు దగ్ధం చేశారని చెప్పారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించబోమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో నల్లా కనెక్షన్ లేని 7.85 లక్షల ఇళ్లకు కుళాయి ఇచ్చేందుకు జలజీవన్ మిషన్ కింద నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్యాస్ సిలిండర్లో వినియోగదారులకు ఇస్తున్న 500 రూపాయల రాయితీ ముందుగానే చమురు కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని అభ్యర్థించారు. 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉదయం కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక గాంధీని కలిశారు. అనంతరం తన నివాసంలో కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తర్వాత ముగ్గురు కలిసి పెట్రోలియం, జలశక్తి, ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రులతో సమావేశమయ్యారు. తొలుత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన వారు తెలంగాణలో 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని వివరించారు. ఈ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగదారులకిచ్చే రాయితీని ముందుగానే చమురు మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తర్వాత జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైన సీఎం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మూసీలోకి చేరే మురుగునీటిని శుద్ధి చేయాలని సంకల్పించామని కేంద్ర మంత్రికి తెలిపిన సీఎం జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురుగునీటి శుద్ధి పనులకు 4000 కోట్లు ఇవ్వాలని కోరారు. జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను గోదావరి జలాలతో నింపితే హైదరాబాద్ కు నీటి ఇబ్బందులుండవని జలశక్తి మంత్రికి వివరించిన రేవంత్ ఈ పనుల కోసం 6000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. 2019లో మొదలైన జలజీవన్ మిషన్ కింద తెలంగాణకు ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదని మంత్రికి తెలిపిన రేవంత్ తెలంగాణలో నల్లా కనెక్షన్ లేని 7.85 లక్షల ఇళ్లకు కొత్తగా కనెక్షన్ ఇచ్చేందుకు 16,500 కోట్లు అవసరమని, PMAY అర్బన్ రూరల్ కింద ఈ ఏడాది నుంచి నిధులు ఇవ్వాలని కోరారు. తర్వాత ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన రేవంత్ ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి 1469 కోట్ల రాయితీ వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు సంబంధించి 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987,730 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించి 343.27 కోట్లు ఇవ్వాలని కోరారు. పాత ఉమ్మడి జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీసు, పదోన్నతుల్ని పరిగణనలోకి తీసుకుని 317 జీవో వివాదాలను పరిష్కరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. తెలంగాణ ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. 9 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల అభ్యంతరాలు, ఆందోళనల్ని, వాటికి పరిష్కారాలపై చర్చలు జరిపారు. కొన్ని శాఖల నుంచి వివరాలు సరిగా లేనందున వెంటనే సమగ్ర సమాచారం ఇవ్వాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది.
ఆరోగ్యశ్రీ చికిత్సల ధరల్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. కొత్తగా 163 చికిత్సల్ని ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఆరోగ్యశ్రీలో ఇప్పటివరకు 1672 చికిత్సలు ఉండగా వాటిలో 1375 ప్యాకేజీల ధరల్ని పెంచుతూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 20 నుంచి 50% వరకు పెంచినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. దీనివల్ల ఆరోగ్యశ్రీ ట్రస్టుపై ఏటా 140 కోట్ల అదనపు భారం పడనుందని తెలిపారు. కొత్త చికిత్సల్ని చేర్చడం వల్ల ఏటా 438 కోట్ల అదనపు ఖర్చు వస్తోందన్నారు. ఈ రెండు కొత్త నిర్ణయాల వల్ల ప్రభుత్వంపై ఏటా 600 కోట్ల రూపాయల వ్యయం భారం ఉంటుందని మంత్రి వివరించారు. ఏటా 6 లక్షల మంది ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందుతున్నారని, కొత్త చికిత్సల వల్ల మరో 1,00,000 మందికి లబ్ధి చేకూరుతోందని రాజనరసింహ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. అన్ని ఆటంకాల్ని అధిగమించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థిక వ్యవస్థ 6.5 నుంచి 7% మధ్య వృద్ధిని నమోదు చేస్తుందని సర్వే అంచనా వేసింది. 2030 నాటికి ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటూ దేశ అవసరాల్ని సూచించింది. అమృత కాలపు వృద్ధికి 6 వ్యూహాలను ఆర్థిక సర్వే ద్వారా ప్రభుత్వం ఆవిష్కరించింది. దేశంలో పెరుగుతున్న స్థూలకాయంపై ఆందోళన వ్యక్తం చేసిన సర్వే 54% అనారోగ్య సమస్యలకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణమని పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను రేపు ప్రవేశపెట్టనున్న కేంద్రం వచ్చే ఏడాది తమ లక్ష్యాలను ప్రతిబింబించే ఆర్థిక సర్వేను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న పటిష్ట విధానాల కారణంగా దేశ వృద్ధి రేటు ఆశాజనకంగా సాగుతుందని సర్వే అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు 6.5 నుంచి 7% వరకు నమోదు కావచ్చని సర్వే అంచనా వేసింది. అమృతకాలపు వృద్ధికి 6 వ్యూహాలను సూచించిన సర్వే ఈ 6 ప్రైవేటు పెట్టుబడుల పెంపునకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి, విస్తరణ, వ్యవసాయాన్ని వృద్ధి చోదకంగా మార్చడం, గ్రీన్ ట్రాన్సిషన్ ఫైనాన్సింగ్, శ్రామిక శక్తి సంబంధిత నైపుణ్యాలతో కూడిన విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చడం, ప్రభుత్వ సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించాలని సర్వే స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక పరిణామాలు, వాటి ప్రభావం ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రభావితం చెయ్యొచ్చని పేర్కొన్న సర్వే వేర్వేరు కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు అంచనాలను మించి లాభాలను ప్రకటిస్తుండటం ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం చేస్తాయని తెలిపింది. వ్యయ నియంత్రణ, డిజిటలైజేషన్ ఆర్థిక నిర్వహణలో సమతుల్యతను సాధించేందుకు సహాయపడతాయని తెలిపింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక విపరిణామాలను దేశ మార్కెట్ తట్టుకోగలదని వివరించింది. చైనా నుంచి పెరిగిన విదేశీ పెట్టుబడులు ప్రపంచ సరఫరా గొలుసులో భారత భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు సహాయపడతాయని సర్వే తెలిపింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంటుందని, తద్వారా గ్రామీణ డిమాండ్ పెరగొచ్చని సర్వే అంచనా వేసింది. దేశంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టిందని, 2022-23 నాటికి నిరుద్యోగిత రేటు 3.2% తగ్గిందని తెలిపింది. దేశంలో శ్రామిక జనాభా క్రమంగా పెరుగుతోందన్న సర్వే వ్యవసాయేతర రంగంలో ఉపాధి కల్పన పెరగాలని స్పష్టం చేసింది. 2030 నాటికి ఏటా దేశ ఆర్థిక వ్యవస్థలో 78.5 లక్షల ఉద్యోగాల సృష్టి అవసరమని అంచనా వేసింది. పనిచేసే సామర్థ్యం ఉన్న వారందరికీ ఉద్యోగాలు అవసరం లేదని, కొంతమంది ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉంటారని, మరికొందరు స్వయం ఉపాధి పొందుతారని సర్వే తెలిపింది. ఇదే సమయంలో పేద, తక్కువ ఆదాయ వినియోగదారులకు అధిక ఆహార ధరల వల్ల కలిగే కష్టాలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా తగ్గించవచ్చని తెలిపింది. దేశంలో పెరుగుతున్న స్థూలకాయంపై ఆందోళన వ్యక్తం చేసిన సర్వే అత్యధిక చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. దేశంలో 54% అనారోగ్య సమస్యలకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణమన్న సర్వే పౌరులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకునేలా పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రపంచంలో ఉత్పత్తవుతున్న ఐఫోన్లలో 14% భారత్లోనే తయారవుతున్నట్లు పేర్కొన్న సర్వే దేశ లాజిస్టిక్స్ వ్యయాల తగ్గింపులో జీఎస్టీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ అంశంలో ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభం కాగా ప్రశ్నోత్తరాల్లో నీట్ అంశంపై రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ధనికులుగా ఉంటే పరీక్షా పేపర్లు కొనవచ్చన్న అభిప్రాయం చాలా మందిలో ఉందన్నారు. పరీక్షలను నిర్వహించే విషయంలో వ్యవస్థాపరమైన లోపం ఉందన్న ఆయన దీన్ని సరిచేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. నీటి ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అందరినీ నిందించి తన లోపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ వాదనల్ని తోసిపుచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతిపక్షాలు రాజకీయాల కోసమే నీట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపించారు.
పరీక్ష విధానంలో లోపాలు ఉన్నట్టు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చిన కేంద్ర మంత్రి ఇప్పటివరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 240 పరీక్షల్ని సమర్థంగా నిర్వహించినట్టు తెలిపారు. వచ్చే 5 ఏళ్లు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాల్ని పక్కన పెట్టి దేశం కోసం పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మోదీ తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని చెప్పారు. ఈ ఏడాది పెట్టే బడ్జెట్ వచ్చే 5 ఏళ్లలో దేశానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఈ బడ్జెట్ 2047 వికసిత్ భారత్కు బలమైన పునాది వేస్తుందని మోదీ ఉద్ఘాటించారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామన్న మోదీ ఇచ్చిన హామీలను దశలవారీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాజకీయాలు చేయడానికి పార్లమెంటు వేదిక కాదన్న మోదీ వచ్చే 5 ఏళ్లు ప్రగతి కోసం పోరాడాలని సూచించారు. ఆ తర్వాత వచ్చే ఎన్నికలపై ఆలోచించాలని అన్ని పార్టీలను మోదీ కోరారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా శాంతి నియామకంపైనే ఆరోపణలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ ఆరోపణలపై విచారణ జరుగుతోందని అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో చెప్పారు. శాంతి నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి నియామకం జరిగినప్పుడు ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీలో కీలకంగా ఉన్నారని, తప్పులు జరిగి ఉంటే ఆయనే బాధ్యుడవుతారని స్పష్టం చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయి తగిన ఆధారాలు లభించాక ఏపీపీఎస్సీ వివరణ కోరతామని ఆనం స్పష్టం చేశారు. విశాఖలో పనిచేసినప్పుడు శాంతి వివాదాస్పదంగా వ్యవహరించారనే ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన ఈ ఆరోపణలపైన విచారణ జరుగుతోందన్నారు. అన్ని ఆధారాలు సేకరించాక వివరాలు అసెంబ్లీకి సమర్పిస్తామని ఆనం పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. ఎల్లుండి నుంచి శాసనమండలి సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో మొదటి రోజున ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లాస్య నందితకు నివాళులు అర్పిస్తారు. తర్వాత శాసనసభ సలహా సంఘం బీఏసీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చ చేపట్టాలనే అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. ఆగస్టు 2 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయటం వల్ల అర్హులకు రుణమాఫీ కావటం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఉత్తర్వులు సవరించి రైతులందరి పంట రుణాల్ని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన హరీష్ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా కేంద్రం నిధుల్ని కూడా విడుదల చేయటం లేదని ఆక్షేపించారు. వివిధ విభాగాల్లోని ఉద్యోగులకు నెలలు గడుస్తున్నా వేతనాలు ఇవ్వటం లేదని హరీష్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల తీవ్ర విద్యుత్ శాఖ సంక్షోభంలోకి వెళుతోందని, కరెంటు కోతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ చుట్టూ కంచెలు, విద్యార్థులపై లాఠీ దెబ్బలు పెరిగాయన్న హరీష్ పోలీసులు కూడా కమిషన్లు ఇచ్చి బిల్లులు పాస్ చేయించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని లోక్సభలో కేంద్రం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా పొందడానికి జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ 5 నిబంధనలు పొందుపరిచినట్లు తెలిపిన ఆర్థిక శాఖ ఆ నిబంధనల ప్రకారం బీహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పింది. వాటి ప్రకారమే గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించినట్లు వెల్లడించింది. ఎన్డీసీ నిబంధనల ప్రకారం బీహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని 2012లోనే అంతర్మంత్రిత్వ శాఖల బృందం నివేదిక తెలిపినట్లు కేంద్రం స్పష్టం చేసింది. జేడీయూ లోక్సభ సభ్యుడు రాంప్రీత్ మండల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో కూటమి ఎంపీలు కేంద్ర మంత్రులతో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను నిమ్మల కలిశారు. R&R ప్యాకేజీ కోసం నిధులు ఇవ్వాలని పాటిల్ను కోరినట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తికి అవసరమైన సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు మంత్రి నిర్మల తెలిపారు.